గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చదువుకున్నటువంటి ఈ హై స్కూల్ని తిరిగి పునర్నిర్మించాలని 10,50,00,000 రూపాయలతోటి 11 జనవరి 2016న ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు, దుబ్బాక నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు 10,50,00,000 రూపాయలతో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాఠశాల, జూనియర్ కళాశాల కాంబినేషన్తో ఒక మంచి భవనం కట్టించి వెనుకబడ్డటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రాంతంలో మంచి విద్యాబుద్ధులు రావడానికి ఒక అవకాశం కల్పించాలని 10.5 కోట్లతోటి ఇక్కడ ఒక పాఠశాలను మంజూరు చేసినారు. మంజూరు చేసినటువంటి పాఠశాల నిర్మాణం 2020వ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేసరికే కాంట్రాక్టర్ ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పాఠశాలకి హ్యాండ్ ఓవర్ చేయడానికని చెప్పి సిద్ధం చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్ కాబట్టి వారి చేతుల మీదనే ఈ పాఠశాల ప్రారంభమైతే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో 2020లో ప్రారంభానికి సిద్ధమైనటువంటి భవనాన్ని 2020, 2021, 2022 విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల రోజులు అయినప్పటికీ కూడా ప్రారంభోత్సవానికి ఈ భవనం నోచుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సుమారు 2 నెలల క్రితం గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు దుబ్బాక నియోజకవర్గంలో వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు పాఠశాలకి ఉత్తరం వైపు ఉన్నటువంటి పాడుపడినటువంటి భవనము, కాంపౌండ్ వాళ్ళ నిర్మాణాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమం కింద సుమారు 90 లక్షల రూపాయలని ఈ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. మంత్రి మాట్లాడిందే తడువుగా అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఇతరత్ర తొలగించడం జరిగింది. ఈ రోజు దాకా కాంపౌండ్ వాల్కి సంబంధించి టెండర్ ప్రక్రియని పంచాయతీరాజ్ అధికారులు పూర్తి చేయలేదు. మీన్వైల్ నెల రోజుల నుంచి ఈ పాఠశాలకి కాంపౌండ్ వాల్ని తొలగించిన కారణం చేత అసాంఘిక శక్తులకి అడ్డాగా దాదాపు పాఠశాలకి ఉత్తరం వైపు ఉన్నటువంటి మొత్తం కిటికీలు ధ్వంసం చేయడమే కాకుండా వెంటిలేటర్లు, బాత్రూంలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, పెద్దగా ఉన్నటువంటి అద్దాలన్నింటినీ ధ్వంసం చేసి లక్షలలో ఈ పాఠశాల భవనానికి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలకి ఈ భవనాన్ని అడ్డాగా మార్చుకున్నాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ విద్యా సంవత్సరం అన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభించబడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, ప్రభుత్వ పాఠశాలలలో చదివితేనే విద్య బాగొస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో దాదాపు 350 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5 తరగతులకి 350 మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆ పాడుపడినటువంటి భవనం, ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి భవనంలో గత 2 సంవత్సరాలుగా అవస్థలు పడతా ఉన్నారు. అందుకని ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 10 రోజులు, 15 రోజులు, ఆఖరికి 15 ఆగస్టు వరకైనా మీరు సమయం కేటాయించి ఈ భవన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మీ ద్వారా ఒక ఓపెన్ లెటర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓపెన్ లెటర్ ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారిని కలవడానికి అవకాశం ఉండదు, సెక్రటరియట్ లేదు, ముఖ్యమంత్రి గారిని కలిసేందుకు ప్రగతి భవన్కి వెళ్ళడానికి మాకు అనుమతులు ఉండవు. ప్రగతి భవన్ గేట్ల దగ్గరికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోతే అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. పోనీ అసెంబ్లీ నడుస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక దరఖాస్తు ఇద్దామనుకున్నాం. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి మాకు అవకాశం లేదు. పోయిన బడ్జెట్ సెషన్లోనైనా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం చేద్దాం అనుకుంటే దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా శాసనసభ నుంచి సస్పెండ్ చేసినారు. ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి దరఖాస్తు ఇచ్చుకోవడానికి మాకు అవకాశం లేనటువంటి ప్రస్తుత పరిస్థితులలో జిల్లా మంత్రి గారికి నేను గతంలో జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాను. సాధ్యమైనంత తొందరగా ఈ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురాకపోతే భవనం నిరుపయోగం అవడం ఒకటైతే, 2 పాత భవనం లోపల నడుస్తున్నటువంటి స్కూల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి దుస్థితి ఉంది. గత వారం రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల ఆ భవనానికి ఏమైనా అనుకోని సంఘటన జరిగితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి నా విజ్ఞప్తి, జిల్లా మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆగస్టు 15వ తారీఖు లోపల చేయగలిగితే ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా ఆనందిస్తారు. మీకు ఆగస్టు 15 లోపల కాకుండా చివరికి ఆగస్టు 30 వరకైనా మీరు వచ్చి ఈ పాఠశాల భవనాన్ని ప్రారంభించి అందరికీ ఉపయోగంలోకి తీసుకొచ్చే రూపంలో రావాలని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారికి మీడియా మిత్రుల ద్వారా ఒక ఓపెన్ లెటర్ పంపిస్తా ఉన్నాను. దీన్నే మా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా భావించండి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మేము ఆహ్వాన పత్రికలు ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మిమ్మల్ని కలిసి మీకు దరఖాస్తు ఇవ్వడానికి మాకు సమయం మీరు
కేటాయించేందుకు మీకు అవకాశం ఉందా, మీరు కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో తెలియదు కాబట్టి, ప్రగతి భవన్ గేట్ లోపలికి మమ్మల్ని రానివ్వరు కాబట్టి, మీడియా ద్వారా ప్రస్తుతం మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒకే ఒక మాధ్యమం మీడియా కాబట్టి, పోయిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా తమరి దివ్య సముఖానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇంతవరదాకా మీ కార్యాలయం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాని పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీ పేరు మీద నిర్మించబడినటువంటి గొప్ప పాఠశాలని మీ కరతమలంల చేత ఓపెన్ చేయించుదామని మేము సవినయంగా మిమ్మల్ని రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని చిన్న చూపు చూడకుండా, ఇది మీరు పుట్టిన గడ్డ, మీరు చదివిన బడి కాబట్టి వెంటనే వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసి ఈ పాఠశాలకు, ఈ నియోజకవర్గానికి మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం మా విజ్ఞప్తుల్ని స్వీకరించి ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని నేను గత ఉప ఎన్నికలలో హామీ ఇచ్చినట్టు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లతో సమానంగా ఎదిగేలాగా మీరు మా నియోజకవర్గ ప్రజల్ని, నన్ను ఆశీర్వదించకున్న బాధ లేదు కానీ మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని, మీరు పుట్టి పెరిగి చదివినటువంటి ఈ గడ్డ ప్రజల్ని ఆశీర్వదించి దుబ్బాకను సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లతో సమానంగా ఎదిగేందుకు సహకరించాలని మీ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజల 6th to 10th చదువుతున్నటువంటి బాలికల ఆరోగ్య పరిస్థితుల పట్ల వాళ్ళకి కాంపౌండ్ వాల్ కావాలని, కొత్త సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కావాలని గత 6 నెలలుగా నేను రిపీటెడ్గా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ₹1 మంజూరు చేయకుండా ఇక్కడ జెమ్స్లా జరుగుతున్నటువంటి మా ఆడపిల్లల ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ లేకపోవడం అనేది దురదృష్టకరం. ఆడపిల్లలకి కాంపౌండ్ వాల్ లేక, గేటు లేక, చుట్టుపక్కల ఓపెన్ ఏరియాలో ఉన్న ఈ పరిస్థితుల వల్ల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.